అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ టైటిల్ రోల్లో నటించిన విక్రమార్కుడు ఏ స్థాయిలో రికార్డులు బద్దలు కొట్టిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రవితేజ కెరీర్లో వన్ ఆఫ్ ది ల్యాండ్ మార్క్ సినిమాగా నిలిచిపోతుంది విక్రమార్కుడు. స్టార్ డైరెక్టర్ SS రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం విక్రమార్కుడు 4K వెర్షన్లో జూలై 27న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా RTC క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ వద్ద భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. రవితేజ ఇందులో విక్రమ్ రాథోడ్ అత్తిలి సత్యబాబు పాత్రలో నటించాడని తెలిసిందే. అత్తిలి సత్యబాబు అలియాస్ విక్రమ్ రాథోడ్ పాత్రలో రవితేజ చేసే కామెడీని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోరు. 50 అడుగుల రవితేజ కటౌట్ ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. ఈ చిత్రంలో అజయ్ విలన్ గా నటించగా రాజీవ్ కనకాల, రుతిక, ఛత్రపతి శేఖర్, బ్రహ్మానందం, అనుష్క శెట్టి, రఘుబాబు ఇతర కీలక పాత్రల్లో నటించారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ది గోడ్. దళపతి 68 గా వస్తున్న ఈ మూవీని వెంకట్ ప్రభ డైరెక్ట్ చేస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించి సోషల్ మీడియా ద్వారా ఆసక్తికర అప్డేట్ అందించారు డైరెక్టర్. సినిమా రికార్డింగ్ పనులు షురూ అయ్యాయి. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశాడు వెంకట్ ప్రభు. ఈ స్టార్ దర్శకుడు, పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా కంపోజిషన్ వర్క్ లో ఉన్న ఫోటోను షేర్ చేశాడు. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్ లో వస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. కిచ్చా సుదీప్, ప్రశాంత్ ప్రభుదేవ, జయరాం, స్నేహ, లైలా, యోగిబాబు, VTV గణేష్, అజ్మల్, అమీర్, మిక్ మోహన్, ప్రేమ్గి, అజయ్ రాజ్, అరవింద్, ఆకాష్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చలో గీతా గోవిందం సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది కన్నడ సోయిగం రష్మిక మందన. పుష్పాది రైజ్ సినిమాతో నేషనల్ క్రష్ గా మారిపోయిన ఈ భామకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారీసు సినిమాలో వచ్చే రంజితమే పాటకు ఏ స్థాయిలో రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ మరోసారి రంజితమే పాటకు స్టెప్పులేసి ఔరా అనిపించింది. కేరళలో జరిగిన ఓ ఈవెంట్లో చీరకట్టులో క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో స్టేజ్ పై డాన్స్ చేస్తుంటే చూసేందుకు రెండు కండ్లు చాలవా అన్నట్లుగా ఉన్నాయి విజువల్స్. రష్మిక మందన మలయాళంలో ఒక్క సినిమా కూడా చేయలేదు. అయినప్పటికీ భాషతో సంబంధం లేకుండా ఎంతగానో ప్రేమించే అభిమానులున్నారని తాజా విజువల్స్ చెప్పకనే చెబుతున్నాయి. డైరెక్టర్ మారుతి తన సమర్పణలో జామ్ జంక్షన్ పక్క రీజనల్ బ్యాండ్స్ బిగ్గెస్ట్ మ్యూజికల్ ఈవెంట్ సెప్టెంబర్ 6న హైటెక్స్ గ్రౌండ్ లో జరగబోతుంది. ఇందులో బాగా ఇంప్రెస్ చేసిన వారికి అతని దర్శకత్వంలో రూపొందుతున్న ఓ చిన్న సినిమాకు మ్యూజిక్ చేసే ఛాన్స్ తో పాటు క్యాష్ ప్రైజ్ ను కూడా అనౌన్స్ చేశారు. ఇటీవల జరిగిన ఈ అనౌన్స్మెంట్ ఈవెంట్ కు మారుతి కూతురు దాసరి హియా కూడా హాజరయ్యారు. ఆమె కూడా ఈ జామ్ జంక్షన్ బ్యాండ్ కు తండ్రితో పాటు ఉండి సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఈ మారుతి కూతురు దాసరి హియా కూడా మ్యూజికల్ గా మంచి టాలెంట్ ఉంది అని తెలిసింది. దీంతో పాటు ఆమె ఫోటోగ్రఫీ, బొమ్మలు గీయడంలో కూడా ఎంతో ప్రతిభావంతురాలని సమాచారం. ఆమె ఫోటోగ్రఫీ ఫ్రేమ్స్, ఆమె స్వయంగా గీసిన స్కెచెస్ ఇప్పటి వరకు ఎన్నో ఎగ్జిబిషన్స్ నిర్వహించారట. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన దాసరి హియా మల్టీ టాలెంటెడ్ అంటున్నారు. ఆమె గురించి తెలిసిన వాళ్ళు ఆమె ఆర్ట్స్ అండ్ మ్యూజిక్ లో మరిన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేయాలని ఆశిద్దాం. నయనతార ఈ పేరు దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో సుప్రసిద్ధ కథానాయికగా అందరికీ సుపరిచితమే. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో బిజీగా సినిమాలు చేసే ఈ అందాల భామ దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే కథానాయికగా పేరు తెచ్చుకుంది. ఈ క్రేజీ భామ తన హీరోయిన్ అవ్వకపోయి ఉంటే చార్టెడ్ అకౌంటెంట్ అయ్యేదాన్ని అని ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ కేరళ కుటి ఇటీవల ఓ మీడియాతో మాట్లాడుతూ, మా సొంతూరు కేరళలోని తిరువల్ల, అమ్మ ఒమన, నాన్న కుడియాట్టు, నాన్న ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం చేసేవారు. నా చిన్నతనమంతా గుజరాత్లోని జామ్నగర్లో గడిచింది. నాన్న రిటైర్ అయ్యాక మా సొంతూరు వెళ్లిపోయారు. అక్కడే నేను ఇంగ్లీష్ లిటరేచర్లో BA చదువుకున్నాను. చార్టెడ్ అకౌంటెంట్ కావాలనుకునేదాన్ని. అయితే సినిమాల్లో అడుగు పెట్టడం అనుకోకుండా జరిగిపోయింది. మా పెద్ద నాన్నకు ఒక ప్రకటన సంస్థ ఉండేది. ఆయన తరచూ నా ఫోటోలు తీసి యాడ్ ఏజెన్సీలకు ఇచ్చేవారు. అలా నా ఫోటో చూసిన మలయాళీ దర్శకులొకరు సత్యన్ అంతిఖండ్ సినిమాలో చేయమని ఆఫర్ ఇచ్చారు. మా ఇంట్లో ఈ విషయం గురించి చెబితే నీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయమని నాకే వదిలేశారు. అయితే కొద్ది రోజులు ఆలోచించి ఆ సినిమా చేయడానికి ఓకే చెప్పేశాను. ఆ విధంగా మనసి నక్కరే 2003లో ఆ సినిమాతో కెరీర్ ప్రారంభమైందని తెలిపింది.
కోలీవుడ్ యాక్టర్ శివ కార్తికేయన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. వీటిలో ఒకటి SK23. AR మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఒక మూవీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఈ మూవీలో కన్నడ భామ రుక్మిణి వసంత ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. పాపులర్ బాలీవుడ్ యాక్టర్ అయ్యపురం కోశ్యం ఫేమ్ బిజు మీనన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్స్ నెట్టింటా హల్చల్ చేస్తున్నాయి. SK23 తూతుకుడి షూటింగ్ స్కెడ్యూల్ పూర్తయింది. నేడు తంబరంలో చిత్రీకరణ షురూ కానుంది. ఈ స్కెడ్యూల్ 25 రోజుల పాటు కొనసాగనుంది. ఇప్పటి వరకు 80% షూటింగ్ పూర్తయినట్టు సమాచారం. కాగా ఈ చిత్రాన్ని 2025 పొంగల్ కానుకగా విడుదల చేయనున్నారు. భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం సాధారణంగా కనిపించేదే. అయితే థియేటర్లలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయకుండా OTT, టీవీ, ఇతర ప్లాట్ఫామ్లలో మంచి స్పందన రాబట్టుకున్నవి కూడా ఉన్నాయి. ఆ జాబితాలోకి వచ్చేసింది మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, టాలీవుడ్ ఎనర్జెటిక్ హీరో రామ్ పోతినేని కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ స్కంద. గతేడాది సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య గ్రాండ్ గా విడుదలైన ఈ మూవీ ఆశించిన స్థాయిలో టాక్ తెచ్చుకోలేకపోయింది. అయితే OTT ప్లాట్ఫామ్ Disney+ హాట్‌స్టార్ లోకి ఎంట్రీ ఇచ్చిన స్కంద సక్సెస్ఫుల్ గా స్ట్రీమింగ్ అవుతుంది. మరోవైపు టీవీలో కూడా స్కంద 8.11 TRPని నమోదు చేసినట్టు కూడా వార్తలు వచ్చాయని తెలిసిందే. తాజాగా స్కంద హిందీ వర్షన్ యూట్యూబ్ లో 100 మిలియన్ల వ్యూస్ మైల్ స్టోన్ కు చేరుకుంది. అంతేకాదు యూట్యూబ్ లో ప్రీమియర్ అయిన నెలలోనే 1.1 మిలియన్ల లైక్స్ వచ్చాయి. స్కంద జూన్ 17న వామ్ ఇండియా మూవీస్ ఛానల్లో విడుదలైంది. రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. TG విశ్వప్రసాద్ నిర్మాత. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు. గురువారం సెకండ్ సింగిల్ రెప్పల్ డప్పుల్ను విడుదల చేశారు. బొమ్మ సోకులో బొంబాయి జాతరే తెలుగు, తమిళ్, హిందీ వలపు జంగల్ బందీ అంటూ మాస్ బీట్ తో ఈ పాట సాగింది. మికీ జే మేయర్ స్వరపరిచిన ఈ గీతాన్ని కాసర్ల శ్యామ్ రచించారు. అనురాగ్ కులకర్ని మంగ్లీ ఆలపించారు. నాయికలు రవితేజ, భాగ్యశ్రీ బోసే డాన్స్ ఆకట్టుకుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తనదైన శైలి, కామెడీ టచ్ తో దర్శకుడు హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మద్యపాన వ్యసనం వల్ల తన జీవితంలో 10 ఏళ్ల విలువైన కాలాన్ని నష్టపోయానని చెప్పారు ప్రముఖ గీత రచయిత జావేద్ అఖ్తర్. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మద్యపానం తాలూకు దుష్ప్రభావాల గురించి ఆయన మాట్లాడారు. 1991లో ఆల్కహాల్కు స్వస్తి పలికానని, అప్పటి నుంచి ఈ రోజు వరకు ఒక్క చుక్క మద్యాన్ని ముట్టుకోలేదని చెప్పారు. కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు మద్యపానం అలవాటు ఎక్కువైంది. ఆ కారణంగా మానసికంగా, శారీరకంగా ఎంతో నష్టపోయా. భావోద్వేగాలు నా ఆధీనంలో ఉండేవి కావు. ఊరికే విపరీతమైన కోపం వచ్చేది. అందుకే మానుకోవాలని గట్టి నిర్ణయం తీసుకున్నా. గత 33 ఏళ్లుగా మద్యం ముట్టుకోలేదు. మద్యపానం వల్ల దాదాపు 10 ఏళ్ల విలువైన సమయాన్ని నష్టపోయా. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే జీవితం ఇంకా అద్భుతంగా ఉండేది. నేటి యువత కూడా మద్యపానానికి దూరంగా ఉంటే జీవితాన్ని మరింత ఆనందమయం చేసుకోవచ్చు అని జావేద్ అఖ్తర్ అన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంత సింపుల్ లైఫ్ ను లీడ్ చేస్తారో అందరికీ తెలిసిందే. నిత్యం సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉండే స్టార్ హీరో ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో విలువైన సమయాన్ని గడుపుతూ ఉంటారు. ఇప్పుడు తాజాగా గ్రాండ్ ఫాదర్ బాధ్యతలను ఫుల్ఫిల్ చేశారు. స్కూల్ కు వెళ్లనని మారం చేస్తున్న తన మనవడిని స్వయంగా తీసుకెళ్లారు. ఈ విషయాన్ని రజనీ కుమార్తె సౌందర్య ఇన్స్టా వేదికగా వెల్లడించారు. శుక్రవారం ఉదయం తన కుమారుడు వేద్ పాఠశాలకు వెళ్లనని మారం చేసినట్లు తెలిపారు. అప్పుడు సూపర్ హీరో స్వయంగా వేద్ ని పాఠశాలకు తీసుకెళ్లినట్లు చెప్పారు. హాఫ్ స్క్రీన్ లో అయినా ఆన్ స్క్రీన్ లో అయినా ప్రతి పాత్రను మీరు ఉత్తమంగా పోషిస్తారు నాన్న అంటూ పోస్ట్ పెట్టారు. ఈ పోస్టుకు తన కుమారుణ్ణి పాఠశాలకు తీసుకెళ్తున్న ఫోటోలను జత చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి. శృతి హాసన్ హీరోయిన్ గా 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆమె కథానాయికగా నటించిన తొలి సినిమా లక్ విడుదలై సరిగ్గా 15 ఏళ్లైంది. స్టార్ కిడ్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నిలదొక్కుకోవడానికి శృతి హాసన్ చేసిన శ్రమ సాధారణమైనది కాదు. ప్రస్తుతం ఆమె చేతిలో 4-5 సినిమాలున్నాయి. ఇదిలా ఉంటే విజయ్ గోట్ సినిమాలో శృతి హాసన్ భాగమైంది. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. మరి శృతి హాసన్ పాత్ర ఏంటి అనుకుంటున్నారా? ఇందులో శృతి నటించలేదు. ఈ సినిమా కోసం ఓ పాటను పాడింది. సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఆమెతో ఈ సినిమాలో పాటను పాడించారు. మరో 10 రోజుల్లో ఈ పాటను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
దాదాపు అందరు హీరోలతోనూ సినిమాలు తీసిన దిల్ రాజుకు బాలకృష్ణతో సినిమా చేయలేదన్న లోటు ఇంకా అలాగే ఉంది. ఆ లోటును భర్తీ చేసుకునేందుకు బలంగానే ప్రయత్నాలు మొదలుపెట్టారట దిల్ రాజు. బాలకృష్ణ కోసం ఓ యువ దర్శకుడు తయారు చేసుకున్న కథ దిల్ రాజుకు విపరీతంగా నచ్చేసిందట. దాంతో ఆ యువ దర్శకుడిని బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని వద్దకు తీసుకెళ్లి ఆ కథను చెప్పించారట దిల్ రాజు. 2 ఏళ్లుగా తండ్రికి సంబంధించిన వృత్తిగత అంశాలన్నీ తేజస్విని దగ్గరుండి చూసుకుంటున్న విషయం తెలిసిందే. దిల్ రాజుకు నచ్చినట్టే తేజస్వినికి కూడా కథ బాగా నచ్చి ప్రొసీడ్ అన్నారట. త్వరలోనే బాలయ్యకు ఆ యువ దర్శకుడు ఫైనల్ నరేషన్ ఇవ్వనున్నట్టు విశ్వసనీయ సమాచారం. అయితే దిల్ రాజు క్యాంప్ ఆ దర్శకుడి పేరును గోప్యంగా ఉంచారని తెలుస్తోంది. బాలయ్యకు కూడా కథ నచ్చితే NBK 1110 ఇదే కావచ్చు. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుందో చూడాలి. మెగా డాక్టర్ నిహారిక కొణిదెల ప్రొడ్యూస్ చేస్తున్న చిత్రం కమిటీ కుర్రాళ్ళు. యదువంశీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ద్వారా ఏకంగా 20 మందికి పైగా కొత్త వాళ్లను పరిచయం చేస్తున్నారు. సందీప్ సరోజ్, యశ్వంత్, ఈశ్వర్ త్రినాథ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ఈ చిత్రంపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. ఈ చిత్రాన్ని ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. అందులో భాగంగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసింది. ట్రైలర్ చూస్తుంటే గోదావరి జిల్లాలోని ఓ ఊర్లో ఉండే 90s కిడ్స్ ఫ్రెండ్స్ కథలా అనిపిస్తోంది. మొత్తంగా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. రాజ్ తరుణ్ కి హీరోగా ఈ మధ్యకాలంలో హిట్ పడలేదు. సరైన కాంటెంట్ ప్రేక్షకుల ముందుకు రావాలనే ఉద్దేశంతో అతను కొంత గ్యాప్ కూడా తీసుకున్నారు. ఆ తర్వాత కథపై నమ్మకంతో ఆయన ఒప్పుకున్న సినిమానే పురుషోత్తముడు. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ కి భిన్నంగా సెట్ చేసిన టైటిల్ గా ఇది కనిపిస్తుంది. ప్రకాష్ తేజావత్ నిర్మించిన ఈ సినిమాకి రామ్ భీమన దర్శకత్వం వహించగా హాసిని సుధీర్ కథానాయికగా పరిచయమైంది. శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇది చిన్న సినిమాగా భావించిన చాలా మంది పోస్టర్స్ పై సీనియర్ స్టార్స్ ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, మురళీ శర్మ, బ్రహ్మానందం వంటి బలమైన తారాగణం ఈ సినిమాలో నటించారు. ఇక సంగీత దర్శకుడిగా గోపీసుందర్ కూడా తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. కథలోకి వెళితే రామ్ అంటే రాజ్ తరుణ్ విదేశాలలో చదువు పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి వస్తాడు. అతనిని తన సంస్థకి సీఈఓగా నియమించాలని తండ్రి అంటే మురళీ శర్మ భావిస్తాడు. అయితే మరో షేర్ హోల్డర్ అయిన వసు అంటే రమ్యకృష్ణ అందుకు అభ్యంతరం తెలియజేస్తుంది. రామ్ ఒక సామాన్యుడిలా 100 రోజుల జీవితాన్ని చూస్తే అందుకు అంగీకరిస్తారని అంటుంది. అందుకు ఒప్పుకున్న రామ్ కి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనేది కథ. కంటెంట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. నటనతో రాజ్ తరుణ్, గ్లామర్ తో హీరోయిన్ ఆకట్టుకున్నారు. పాజిటివ్ మౌత్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్సేన్ మాస్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ మెకానిక్ రాకీతో అలరించిపోతున్నాడు. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి రైటింగ్, డైరెక్షన్ వహిస్తున్న ఈ చిత్రాన్ని SRT ఎంటర్టైన్మెంట్స్ పై ప్రముఖ నిర్మాత రామ్ తాళూరి నిర్మించారు. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ గ్లిమ్స్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. జూలై 28న మెకానిక్ రాకీ గ్లిమ్స్ ను లాంచ్ చేయనున్నారు. అనౌన్స్మెంట్ పోస్టర్ లో విశ్వక్సేన్ లుక్ అదిరిపోయింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. హై బడ్జెట్ తో భారీ క్యాన్వాస్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. మనోజ్ కటసాని డిఓపి, అన్వర్ అలీ ఎడిటర్, క్రాంతి ప్రియం ప్రొడక్షన్ డిజైనర్, సత్యం రాజేష్, విద్యాసాగర్ జే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారు. మెగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ తన గొప్ప మనసుని మరోసారి చాటుకున్నారు. ఈ సుప్రీం హీరో తాజాగా ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ కు విరాళం అందించడమే కాకుండా ఆ సంస్థ ద్వారా దీనస్థితిలో ఉన్న నటి పావలా శ్యామలకు ఆర్థిక సాయం అందించారు. గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి పావలా శ్యామలకు ఆర్థిక సాయం అందేలా చేశారు. ఈ క్రమంలో ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ కలిసి ఇలా ఆమెకు ₹1,00,000 ఆర్థిక సాయం అందించారు. సాయి దుర్గా తేజ్ ఇచ్చిన మాటను గుర్తుపెట్టుకుని ఇలా ఆర్థిక సాయాన్ని అందించడంతో నటి పావలా శ్యామల ఎమోషనల్ అయ్యారు. తన దీనస్థితి గురించి చెబుతూ కన్నీరు మున్నీరయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో సాయి దుర్గా తేజ్ తనను గుర్తు పెట్టుకుని మరీ సాయం చేయడం గొప్ప విషయమని ఎమోషనల్ అయ్యారు. ఇక సాయి దుర్గా తేజ్ తో వీడియో కాల్లో నటి పావలా శ్యామల మాట్లాడుతూ కన్నీరు పెట్టేసుకున్నారు. అన్ని విధాలా అండగా ఉంటామని సాయి దుర్గా తేజ్ భరోసానిచ్చారు. అందరూ సాయం చేస్తారని, తోడుగా ఉంటారని హామీ ఇచ్చారు. యాక్సిడెంట్ జరిగినప్పుడు మీరు బాగుండాలని, ఏమీ కాకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థించానంటూ నటి పావలా శ్యామల చెబుతూ కన్నీరు పెట్టుకున్నారు. ఆమె ప్రేమకు, మాటలకు సాయి దుర్గా తేజ్ ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలోనే చిరంజీవి గారు చేసిన ఆర్థిక సాయాన్ని కూడా నటి పావలా శ్యామల గుర్తు చేసుకున్నారు.
ఈరోజు ఓ కొత్త గెస్ట్. అల్లు ఫ్యామిలీకి బాగా దగ్గరుండే వ్యక్తి ఎవరు అనుకుంటున్నారా? ఆయన ఎవరో కదండి, ద గ్రేట్ లెజెండరీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి మేనల్లుడు విరాన్ ముత్తంశెట్టి. నమస్కారం అండి విరాన్ ముత్తంశెట్టి గారు. గీతా ఆర్ట్స్ సంస్థ అంటే ప్రొడక్షన్ హౌస్ ఉంది, డిస్ట్రిబ్యూషన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ వదిలేసి యాక్టింగ్లోకి ఎందుకు రావాలనుకున్నాం? నా పుట్టి పెరిగిన ఊరు విజయవాడ. ఒక 18 ఏళ్ళకి ఇండస్ట్రీకి వచ్చాను. నా ఫస్ట్ ప్రొడ్యూసర్ మీరే. నీట్గా చేయటం ఏంటి, లేదా మీ నాన్నగారితో, మా అమ్మగారితో కానీ, లేదా అరవింద్ గారి ఫ్యామిలీతో కానీ ఎవరితో డిస్కస్ చేయకుండా మీరు సినిమా ఒప్పుకున్నారు? ఇది నాకు ఇండస్ట్రీలో ఉండటం ఇష్టం, సినిమా అంటే చాలా ఇష్టం. అది ఏదొచ్చినా చేస్తా. ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా చేసా, శ్రీరస్తు శుభమస్తుకి పరశురామ్ బుజ్జి గారి దగ్గర ప్రొడక్షన్ ఇన్ఛార్జ్గా చేశాను. బడ్డీ సినిమాకి ఫుల్ ప్లేస్ ప్రొడక్షన్ చేశాను. అండ్ యాక్టింగ్ కూడా ఇష్టం. సో నేను ఏది వచ్చినా చేస్తా. చదువుకో అన్నారు. అప్పటికే మనకి చదువు పెద్ద రాలేదు. సో దాని తర్వాత అత్తకు చెప్పా, బన్నీ వాళ్ళ మదర్కి చెప్పా. సో చాలా సినిమాటిక్గా ఉంటుంది కానీ ఇంట్లోంచి పారిపోయి వచ్చాను 18 ఏళ్ళకి. మా అత్త దగ్గర ఉండేవాడిని. ఇంక వీడికి చదువు రావట్లేదని మా అత్త కూడా డిసైడ్ అయ్యి. బన్నీతో నీ బాండింగ్ గురించి ఏం చెప్తాం? బన్నీ నుంచి ఏం నేర్చుకున్నాను? నాకు తెలిసి ఆయన ఒంట్లో అన్ని భాగాలు ఇరిగిపోయినాయి. షోల్డర్స్ దగ్గర నుంచి మోకాల వరకు అన్నీ. మీకు తెలుసు షోల్డర్ సర్జరీ అయింది. అయినా ఆయన నమ్మిందల్లా కష్టం. అలాగే రీసెంట్గా సిరీస్తో కూడా కలిసి ఏదో సినిమా చేస్తున్నట్టు. అంటే నాకు ఇండస్ట్రీలో ఒక అన్నయ్య ఉన్నప్పుడు ఉన్నారంటే సిరీస్లో. సో అల్లు ఫ్యామిలీకి కొంచెం సపరేషన్ అనేది ఏ రావడం అనేది, ఇవన్నీ ఎందుకు క్రియేట్ చేసుకోవాల్సి వచ్చింది? ఏదో మీడియాలో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్, ఫ్యాన్ వార్స్ అనేవి ఉంటాయి కానీ ఎక్కడ అందరు మొన్న పాప పుడితే ఫంక్షన్కి వెళ్ళారు. చరణ్ గారు వాళ్ళ అమ్మాయి పుట్టారు, ఫంక్షన్కి వెళ్ళారు. అందరు మన అరవింద్ గారు మొన్న కళ్యాణ్ గారిని కలిసి విష్ చేశారు. రాజ్ తరుణ్ క్యారెక్టర్ గురించి, రాజ్ తరుణ్ గారికి నాకు డైరెక్ట్ 1-on-1 లేదు. గొప్ప హీరో కొడుకైనా, గొప్ప ప్రొడ్యూసర్ కొడుకు, గొప్ప డైరెక్టర్ కొడుకు సక్సెస్ అవ్వాలని రూల్ లేదు. పుష్ప సినిమా మా నాన్నగారు ప్రొడ్యూసర్ అని చెప్పా కదా, దానికి నేను ఆడిషన్ ఇచ్చాను. మీరు నమ్ముతారా? సుకుమార్ గారు నేను తీసుకోలే. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు సపోర్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.